అయిపోలా. మత్సరములు అదొక శత్రువు, క్రోధములు అదొక శత్రువు, కక్షలు అదొక శత్రువు, భేదములు అదొక శత్రువు, విమతములు అదొక శత్రువు, అసూయలు అదొక శత్రువు, మత్తతులు అదొక శత్రువు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ మొదలైనవి. శత్రువులు కాదా? వీటిని దేవుడు ఇష్టపడతాడా? వీటిని దేవుడు ఇష్టపడతాడా? కానీ శరీరానికి ఏ కొంచెం ఛాన్స్ దొరికినా వీటన్నిటిలో దేన్నో ఒక దాన్ని సపోర్ట్ చేసుకుంటా ముందుకు సాగింది. అసలు ఇవన్నీ శరీరంలో ఉన్నాయంట. వేప చెట్టు మొదట్లో 100 బస్తాల పంచదార పోసి తీయటి నీళ్లు పెట్టినా వేప చేదునే ఉత్పత్తి చేసింది కానీ తీపిని ఉత్పత్తి చేయనట్టు ఈ శరీరం దీన్ని ఎంత మేపినా, దీనికి ఉపవాసాలతో ఎండగట్టినా దీని నుంచి ఉత్పత్తి అయ్యేది మాత్రం ఇందాక నేను చెప్పినయే. పొరపాటును కూడా శరీరము నుండి మంచి ఏది ఉత్పత్తి కాదు అని రోమా 7:18 చెప్పాడు. మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. ఇప్పుడు కొంతమందికి కామం మీద జయం వచ్చింది, కానీ కోపం మీద జయం రాదు. వీళ్ళు కాముకులై ఉండరు కానీ కోపిష్టులై ఉంటారు. వీళ్ళకి ఆవేశం వచ్చిందంటే ఎదుటోళ్ళు ఏం చేస్తారో తెలియదు, వాళ్ళు ఏం చేసుకుంటారో తెలియదు, ఇల్లు బీకి పందిరేస్తారు. ఏందమ్మా అలా చేయకూడదు కదా అంటే ఏం చేద్దామన్నయ్య, ఆ కోపం వచ్చినప్పుడు నాకేం అర్థం కాదని అంటే కోపము అనే శత్రువు చేతిలో ఓడిపోతావు. ఇప్పుడు చెప్పినటువంటి 14-15 రకాల శత్రువుల్ని మనం జయించాలా, ఓడిపోవాలా? అందరూ చెప్పాలి. డౌట్ లేదుగా. అవి రోజు మన శరీరంలో వ్యక్తమవుతూ ఉంటే వాటిని చంపుతూ ఉండాలి. పుట్టలోంచి తేళ్లు బయటకు వచ్చినట్టు మన శరీరం నుంచి బయటకు వస్తానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఈ దరిద్రపు లక్షణాలన్నీ బయటికి రావడానికి ట్రై చేస్తే మనం చెప్పు తీసుకొని తేళ్లను చంపినట్టు మన శరీరం నుండి ఉత్పత్తి అయ్యే ఈ దిక్కుమాలాంటి అన్నింటినీ రోజు చంపుతూ ఉండాలి. పక్కనాడు బాగా పచ్చగా కళ్ళకళ్ళాడుతున్నాడు అనుకో, మనలో ఈర్ష్య అనే తేలు బయటకు వచ్చింది. ఈర్ష్య, నేను బాగలేను వాడు బాగున్నాడు, మా వాడేమో 2nd క్లాస్లో పాస్ అయ్యాడు, వాడి కొడుకేమో 1st క్లాస్లో పాస్ అయ్యాడు, నేను లోను ట్రై చేస్తే నాకు లోన్ రాలా, వాడికేమో లోన్ డబుల్ వచ్చింది. తూనా బతుకు పాడుగాను. ఎందుకు ఏడుపు ఇప్పుడు అంటే 1 వీడికి రానందుకు, 2 వాడికి వచ్చినందుకు. నిజంగా ఈ లక్షణాలు ఉంటాయా ఉండవు? అబద్ధాలు ఆడకుండా చెప్పండి. కాకపోతే కొంతమంది బయటపడరు, లోపల గుల్లవుతుంటారు. కొంతమంది బయట పడతారు. పక్కన వాళ్ళకి ఎవరికైనా మంచి జరిగింది అందుకు ఎక్కడెక్కడ వాళ్ళు అంతా బాగుపడిపోతున్నారు, మా బతుకులేంది ఎట్నే ఉండని వేస్తారు ఒక రాయి. లేరా అట్టంటి వాళ్ళు? లేరా? ఉన్నారన్నోళ్ళు చేతులు ఎత్తండి. వాళ్ళ ఉక్రోషాన్ని ఆపుకోలేక, ఈర్ష్యను ఆపుకోలేక బయటపడతారు. వాళ్ళకి వినపడేటట్టే అంటారు, మనకి వినపడేటట్టే. ఎక్కడెక్కడ వాళ్ళంతా ఏందో తెగ ఎదిగిపోతూ ఉన్నారు, మా బతుకులేందో ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉన్నాయి అంటే మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఇంకొకడు అసూయపరుడు ఇంకొకడు అంటాడు, అందరిలాగా మనం కూడా బరి తెగించి ఎట్టబడితే అట్ట చేస్తే బాగానే ఉంటాంలే, మనం నీతి నిజాయితీ అనుకొని బతుకుతున్నాం కాబట్టి మనం ఎట్ట ఉంటున్నాం అనుకొని వాళ్ళు బాగుపడింది వాళ్ళు చెడిపోయినందున బాగుపడ్డారని, మనం ఎట్టనే ఉండడానికి కారణం మనం మంచోళ్ళమని వారిని దరిద్ర తెలివి తెల్లారా అట్ట అనుకొని పోయేవాళ్ళు ఉన్నారు. మీకు అర్థమైంది నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైందో? ఈ కుళ్ళుబోతు బుద్ధి శరీరంలో ఉంటుంది. ఇది ఒకరోజో, ఒక నెల, ఒక వారమో, ఒక సంవత్సరానికి వచ్చేది కాదు, సీజనల్గా వచ్చేది కాదు. ఇది రోజు వ్యక్తం అవడానికి ట్రై చేస్తాయి ఇవి లక్షణాలన్నీ. ఇప్పుడు మన పని ఏమిటంటే వాటిని చంపాలి. అర్థమైందా? కొంతమందికి కోపం ఉండదు కానీ కామ సంబంధమైన ఆలోచనలు ఉంటాయి, కామ వికారం ఉంటుంది, దురాలోచనలు ఉంటాయి, అపవిత్ర ఆలోచనలు ఉంటాయి, జారత్వపు ఆలోచనలు ఉంటాయి. కొంతమందికి దరిద్రం నాకు ఎందుకు వస్తుందో ఏమో, ఈ చండాలపు ఆలోచనలన్నీ, ఈ అపవిత్ర ఆలోచనలన్నీ నాకే వస్తున్నాయి, ఇంత దరిద్రపు ఆలోచనలు చేసి ఇలాంటి ప్రయత్నాలు చేస్తే నేను ఎట్లా పరిశుద్ధుడిని, నేను ఎట్లా పరిశుద్ధురాలిని, నన్ను ఎట్లా ఒప్పుకుంటాడు దేవుడు, నా కర్మ ఏంటి, ఎవరికి చెప్పుకోరు కూడా సిగ్గుగా ఉంది, ఎవరికి చెప్పేది కూడా కాదు. పొరపాటున ఎవరన్నా ఏ తల్లని ఇంకో తల్లికి నాకేంది ఇట్టంటే ఆలోచనలు వస్తున్నాయి అందనుకో, ఈమె ఎగాదిగా చూసి
అట్లాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అసలు నీకు అనొచ్చు. లేదా ఇంకా నలుగురికి చెప్పొచ్చు, ఫలానా అమ్మ ఇటు చెబుతుంది, నాకు ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి అని చెబుతున్నాను. ఊరు మొత్తం టామ్ టామ్ వేయచ్చు. అందుకని ఎవరికి చెప్పరు, పొర్రపాటును కూడా చెప్పరు. దేవునికి స్తోత్రం. కొన్ని అంతే పర్సనల్ అన్నమాట. కానీ శరీరం నుండి వస్తానే ఉంటాయి, వస్తాయి. కొంతమందికి కోపం మీద జయము రాదు, కొంతమందికి కాముకత్వం మీద జయము, కొంతమందికి ఈర్ష్యాద్వేషాల మీద జయం. పోరాడుతూ ఉంటారు. మందిరంలోకి వచ్చి కూర్చుంటారా? ఈ అపవిత్ర ఆలోచనలు వచ్చే వాళ్ళందరూ మందిరంలో వచ్చి కూర్చుంటారా? కూర్చున్న కాడ నుంచి వాళ్ళు నిందించుకుంటూ ఉంటారు. ఆఖరికి దేవుణ్ణి ఆరాధన చేద్దామన్నా కూడా మనసు రాదు. ఏం ఆరాధించేదయ్యా ఇంత అపవిత్రత పెట్టుకొని? నా మైండే చెడిపోయిన మైండ్, చండాలపు ఆలోచనలతో ఉంటాను నేను. అలాంటి వాడిని, అలాంటి దాన్ని ఏం ఆరాధించేదయ్యా? నా ఆరాధన నీకు పవిత్రంగా ఉంటే కదా నువ్వు ఒప్పుకునేది, నువ్వు మెచ్చుకునేది. ఇంత దరిద్రపు ఆలోచనలతో నేను ఎట్లా నీ దగ్గర అంగీకారం అవుతానయ్యా? నా అర్పణ ఎట్లా నువ్వు పవిత్రంగా స్వీకరిస్తావయ్యా అని పాపం గందరగోళం అయిపోయి లోపల లోపల కుమిలిపోతూ ఉంటారు. అంటే పోరాడుతున్నారు, పరిశుద్ధతను సాధించాలని, పవిత్రతను సాధించాలని, అపవిత్రతను చంపేయాలని పోరాడుతున్నారు. కానీ జయం రాదు, అల్లాడిపోతూ ఉంటారు. మళ్ళీ 4 రోజులు గట్టిగా మనం అసలు అట్లా ఆలోచన రావద్దు మనకని ఏయో పాపం కొన్ని దేవులాడుకొని ఏయో వ్యాపకాలు పెట్టుకొని మైండ్ని డైవర్ట్ చేసుకుంటారు. 4 రోజులు అయిపోయిందా, 5వ రోజు మళ్ళీ వస్తాయి. కొంతమందికి విరక్తులు ఎలా ఉంటుందంటే, అసలు చచ్చిపోతే బాగుంటుందేవా, నా ప్రాణం తీసుకొని ఆయన, ఈ ఆలోచనలు తట్టుకోలేకపోతున్నాను ప్రభు అని దేవుణ్ణి అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే నాకున్న ఈ ఆలోచనలని ధైర్యం చేసి చెయ్యెత్తే దమ్ము ఎవరికి లేదని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. చెయ్యెత్తమని కూడా నేను మీకు చెప్పను. కానీ ఒకటైతే నిజం, ఇలాంటి పోరాటాలు అయితే ప్రతి మనిషి శరీరంలో ఏదో ఒక దాని విషయంలో కొన్ని వాటి విషయాల్లో ఎదుర్కొంటానే ఉంటారనేది మాత్రం తిరుగులేని సత్యం. దీన్నైతే ఒప్పుకుంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు? ఈ తరహా శోధనలు అయితే కన్ఫామ్. దీన్ని ఒప్పుకుంటారా? డౌట్ లేదుగా, రైట్. చివరికి దేవుడు జయించమన్న ఆ పోరాటములో మనం జయించాల్సిన లక్ష్యం మనకు ఎట్ట కనపడిద్దో తెలుసా? మనము ఎక్కలేనంత ఎత్తైన కొండగా కనపడిద్ది మనకి. ఎంతమందికి అర్థమైంది? సమస్య అర్థమైందా? దాని మీద పోరాటం చేస్తున్నారు కదా, మరి జయం వచ్చిందా? జయం వచ్చిందా? నాకు వచ్చింది అన్నయ్య, నేను అన్ని గెలిచేశాను అన్నయ్య, ఇప్పుడు ఏ సుబ్రభ్యంతో నేను అంతా అనే దమ్ము ఎవరికైనా ఉందా? లేదన్నయ్య, పోరాడుతున్నా కానీ 4 రోజులే నాన్నయ్య, 5వ రోజు మళ్ళా ఓడిపోతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అది రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా. నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఇప్పుడు ఇది మన స్వాదే అనుకున్నాం, పాపం భక్తుల స్వాద కూడా అదే, వాళ్ళ స్వాప కూడా అదే. ఆయన కూడా చెబుతున్నాడు, రాత్రంతయు శ్రమ పడి. రాలేదంటే జయం,
రాలేదంటే చేయం. ఏం చేయాలో ఆయనకి అర్థం కాల. మీలాగే క్వశ్చన్ మార్క్ వేసుకొని కూర్చున్నాడు ఆయన కూడా. ఎప్పటికీ సాధ్యమైద్ది ప్రభువా నేను పరిపూర్ణ పరిశుద్ధుడనగుట? ఎప్పటికీ సాధ్యమైద్ది ప్రభువా నేను నీ వలె మారుట? 4 రంధ్రాలు మూస్తే మళ్ళీ ఒక 4 రంధ్రాలు ఇవి పక్క కనపడుతున్నాయి. ఈ 4 మూస్తే మళ్ళీ 4 ఇటు కనపడుతున్నాయి. నా బతుకంతా రంధ్రాలమయం. అన్ని రంధ్రాలు ప్యాక్ చేసి పడేసి అసలు ఏ రంధ్రము ఏ లోపము లేని పరిపూర్ణత సాధించేది ఎప్పుడు, గెలిచేది ఎప్పుడు, జయించేది ఎప్పుడు? ఎప్పుడు? అందరు భక్తుల్లో చాలా మంది పాటలు అయ్యే. చాలా మారులు తప్పిపోతిని మేలుగానక నాయన, నా చాలా మొరలా నాలకించుము జాలిగలనా నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. ఏమయ్యా, స్త్రీని కానీ సిరిని కానీ ముట్టనని ప్రమాణం చేసుకున్న నీకు కూడా ఈ బాధ తప్పలేదా దేవదాస్ గారు? అడుగుతాం. డబ్బుని చేత్తో పట్టుకోను స్త్రీని కూడా చేత ముట్టనని ప్రమాణం చేసుకున్నాడు ఆయన, తీర్మానం చేసుకున్నాడు. ఎవరన్నా పొరపాటున డబ్బులు చేతికి తగిలిస్తే వెళ్ళి సబ్బుతో గడుక్కుంటాడు. మురికి కాలువలో చేయి పెడితే ముందు మనం ఏం చేస్తాం? చేతిని మామూలుగా గడుక్కుంటాం, సబ్బుతో గడుక్కుంటామా? ఎవరన్నా పొరపాటున అయ్యగారు కాను కానీ టచ్ చేశారనుకో, ఆ చేతులు పోయి సబ్బుతో గడుక్కుంటాడు. నాకొద్దు ఆ మురికని. అలాంటి తీర్మానం చేసి బ్రతుకంతా అదే తీర్మానంలో బ్రతికిన వ్యక్తి ఆయన. ఇక ఆయన దగ్గర ఇంకేం పాపం ఉంటుందండి? ఏం లోపం ఉంటుంది? పరిపూర్ణ పరిశుద్ధుడు కదా. అలాంటి భక్తుడు సైతం పాట రాసుకున్నాడు. తప్పిపోయిన కుమారుడిని కూర్చున్నటువంటి పాట. తప్పిపోయిన కుమారుడి పాట ఆయనకి ఎందుకు? కానీ ఆయన రాశాడు. ఫస్ట్ చరణమే, దూరమునకు బోయి నీదరి జేరనైతిని నాయన, నేను కారు మూర్ఖపు పిల్లనై కారడవిదిరిగితి నాయనా, నన్ను దిద్దుము. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం. జాగ్రత్తగా వినాలి మీరు. సరే, ఆయన సంగతి ఆయన వల్ల కాల, ఆయన కూడా చెప్పేశాడు. మరి ఎవరిని అడుగుదాం? పరిపూర్ణ పరిశుద్ధుడు ఎవరు? ఏ భక్తుడి పేరో చెప్పండి, అడుగుదాం. అందరూ ఒప్పుకున్నారు. అయ్యా, మేలైనది చేయాలనే కోరిక కలుగుతుంది, చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు. భక్తులందరూ పాడుకున్నారు. మిక్కిలి సమూయేలు గారు మిక్కిలి దుఃఖంతో పాడుకున్నాడు. వృక్షము బాసిన పక్షినేనయ్యా, శిక్షించి అయినా రక్షించవయ్యా, శిక్షించి అయినా రక్షించవయ్యా, దేవకుమారా దీనోపకారా, నా వంక దయజూడ నాయన్నరారా, దేవకుమారా. ఆయన కూడా అంతే. తవ్వకాలు జరిపితే అందరూ అంతేదే లేరు. మరి ఇప్పుడు ఎట్లా? సరే, చేసేదేముంది? మళ్ళీ పోరాడదాం. ఇక బతుకంతా పోరాటమేగా. ఈరోజు మళ్ళా తీర్మానం చేసి, ఈ రోజు నుంచి మనం అన్ని విషయాల్లో పవిత్రంగా ఉండటానికి తీర్మానం చేద్దాం. మళ్ళీ శుక్రవారం కూటానికి వచ్చేసరికి ఈ వారం అన్న గెలిచారంటే, అన్నయ్య 3 రోజులు ఉన్నాను అన్నయ్య, నిజంగా అన్నయ్య అసలు అన్నిటిని కంట్రోల్ చేసుకొని ఉన్నాను అన్నయ్య, 4వ రోజు నన్ను కదిలిచ్చారన్నయ్య, రెచ్చిపోయాను అన్నయ్య. ముచ్చటగా 3 రోజులు గెలవలేని చేతగాని అసమర్థ బతుకు మనది. ఎట్లా?
ఇప్పుడు ఎట్లా అండి? జయించకపోతే మరి అవన్నీ ఎట్లా మనకి? ఆయన ఎవరికి ఇస్తానన్నాడు? ఓడిపోయినోడికి ఇస్తానన్నాడా? జయించినోడికి ఇస్తానన్నాడు అవన్నీ? మరి ఇప్పుడు జయ జీవితమే మనకి దుర్లభమైపోయిందే, దుస్సాధ్యమైపోయిందే. ఎట్లా? భక్తులందరూ మొత్తుకున్నారు. ఇంకొక భక్తుడు కూడా పాట పాడుకున్నాడు. 61 కీర్తనలోనే ఉన్న మాట తీసుకొని, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను. నువ్వు ఎక్కలేవు, నిన్నెక్కమని నేను చెబుతుంటే నన్ను ఎక్కించమంటావు ఏంటి నువ్వు? ఇక్కడే ఒక చిన్న ఆన్సర్ ఉంది, ఒక పాయింట్ ఉంది, అది చెప్పి ప్రార్థన చేస్తా. ఫస్ట్ పాయింట్ చెప్పా, జయించిన వాడికి ఫలాలు ఉన్నాయి అని చెప్పి. ఇంతకీ జయం అంటే ముందు అసలు యుద్ధం ఎవరితో అంటే యుద్ధం ఎవరితోనో చెప్పా. ఇప్పుడు యుద్ధంలో జయం ఎలా సాధ్యం? మనం ఈ శరీరేచ్ఛలను అధిగమించి ఆత్మానుసార వర్తనలమై ఈ జయ జీవితాన్ని పొందుట ఎట్లు అన్న ఒక ప్రశ్నకు సమాధానం మనం చూసుకొని ప్రార్థన చేసుకుందాం. దానికి భక్త దావీదు ఈ విధంగా ప్రార్థన చేశాడు. 61వ కీర్తన 61 కీర్తనలో ఒకసారి పదండి అక్కడికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. 61వ కీర్తన 2వ వచనం చదువు, లేకపోతే 1వ వచనం నుంచి చదువు. దేవా, నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా బూది గంతముల నుండి నీకు మొర్ర పెట్టు. పాపం ప్రాణం తల్లడిల్లిందంట బిడ్డకి. ఎందుకు తల్లడిల్లింది? దాన్ని నేను మెన్షన్ చేసుకున్నా నాకు దేవుడిచ్చిన పాటలో. నా పాపము నన్ను తరుమగా, నా ప్రాణము తల్లడిల్లగా, నీ చెంతకు చేరినానయ్యా, నీ శరణి కోరినానయ్యా దేవా. ఇక్కడ నుంచే తీసుకుందా పదం. నా మొర వినవా, నా ప్రార్థన ఆలకించవా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ చరణం తీసుకుంది ఇక్కడ నుంచే. అందులో ఏమంటున్నాడు? నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఎందుకయ్యా? ఆయన కోరికలు చాలా ఉన్నాయి. కొండ ఎక్కాలని కోరిక ఏంది నాకు అర్థం కాదు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అన్నాడు. ఆ మాట మీద మనసు పెట్టండి. దావీదు ప్రార్థన, కొండ ఎక్కాలనుంది కానీ ఎక్కలేకపోతున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అని దేవునికి మొర్ర పెట్టాడు. ఎందుకు కొండ ఎక్కాలనుకున్నావు దావీదు? నా ప్రాణము తల్లడిల్లుతుందన్నాడు. భక్తుని ప్రాణం ఎప్పుడు తల్లడిల్లిద్దో తెలుసా? శత్రు భయాన్ని బట్టో మరి దేన్ని బట్టో భక్తుని ప్రాణం తల్లడిల్లదు. దేవ వ్యతిరేకమైన పాపమును బట్టి తల్లడిల్లుతుంది భక్తుని హృదయం, భక్తురాలి హృదయం. ఆకలికి భయపడడు, లేమికి భయపడడు, దరిద్రతకు భయపడడు, వస్త్రహీనతకు భయపడడు, శత్రువుకి భయపడడు, కానీ తన నుండి జరిగిన పాపమునకు భయపడతాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో నేను చెప్పిన ఈ మాట. తన నుండి జరిగినటువంటి పాపమునకు భయపడతాడు. ఎందుకంటే ఆ పాపమును బట్టి దేవుడు ఎక్కడ దూరం అయిపోతాడో, ఎక్కడ అసహించుకుంటాడో. తన నుండి పొరపాటు జరగనంత వరకు బహుధైర్యం. కరువైన, ఖడ్గమైన, హింసైన, ఉపద్రవమైన, ఆకలి దప్పులైన, వస్త్రహీనతైన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని ఆయనే చూసుకుంటాడన్న భరోసా ఉంటుంది. కానీ దేవ వ్యతిరేకమైన పాపం చేసినప్పుడు ఆ భరోసా పోయి దబ్బో దేవుడు నన్ను అసహించుకుంటాడు. అయ్యో దేవా, ఇప్పుడు నీకు ఇష్టం లేని పని చేశాను కదా, ఇక నాకు నా మీద నువ్వు ఎలాగా దృష్టి నిలుపుతావు, నేను అసహ్యుడని అయిపోతేనే అని దిగులు పడతాడు. భక్తుడి ప్రాణం ఎక్కడ తల్లడిల్లిద్దంటే దేవుడు ఎక్కడ దూరం అయిపోయే ఛాన్స్ ఉందో ఆ పాయింట్ను బట్టి భక్తుడి గుండె తల్లడిల్లిద్ది. అవునా కాదా? మీ గుండె ఎందుకు తల్లడిల్లుతుంది? అప్పుల్ని బట్టా, రోగాలను బట్టా,
అప్పులైనా, రోగాలైనా, శత్రుభీతైనా, ఏదైనా దేవుడు మనకు తోడై ఉంటే మొత్తం పోతాయి. రోగానికి స్వస్థత వచ్చింది, అప్పులకు సమృద్ధి వచ్చింది, శత్రు భయం అయితే శత్రువే అడ్రస్ లేకుండా పోతాడు. ఎప్పుడు దేవుడు మన పక్షమునుంటే, దేవుడు మనకు తోడై ఉంటే. కానీ మనకు భయం కలిగించేది ఏంటి? మన పాపం. ఎందుకు అంటే ఈ పాపాన్ని బట్టి ఆయన మనకు దూరం అయ్యాడనుకో, పరిస్థితులు మొత్తం గందరగోళం అయిపోతాయి. కాబట్టి ఎన్ని పరిస్థితులకైనా చాలినవాడు దేవుడు. ఆ దేవుణ్ణి దూరం చేసేది మాత్రం పాపం. ఈ పాపం నా నుండి జరగనంత వరకు నా తండ్రి నాతో ఉంటాడు. జరిగితే ఆయన నన్ను అసహించుకొని వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయాడంటే నా బతుకు బస్టాండింగ్ అయిపోయింది అని చెప్పనులే, కానీ నా బతుకు దుర్భరం అయిపోయింది. కాబట్టి నేను నా దేవుణ్ణి కలిగి ఉండాలంటే నేను అన్ని విషయాల్లో క్రమంగా ఉండాలి, ఆయనకి లోబడాలి, ఆయన ఆజ్ఞ గైకొనాలి, ఆయనకి విధేయత చూపాలి. పాపం ఇది భక్తుడి తపన, భక్తురాలి తపన. అవునా కాదా? ఎంతమందికి అర్థమైంది? ఏది పోగొట్టుకున్నా దేవుణ్ణి పోగొట్టుకోకూడదు. దేవుడు ఒకడు ఉంటే చాలు, అన్నీ ఉన్నట్టే. స్తోత్రం. అలాంటి దేవుణ్ణి దూరం చేసేది ఈ పాపం. కాబట్టి ఇప్పుడు పాపం జరగకూడదు, పొరపాటు జరగకూడదు, తప్పు జరగకూడదు అని అన్ని బిగబట్టుకొని బతుకుతుంటాడు. ఏడోసారి జరిగింది. జరిగినప్పుడు ఇక ప్రాణం అల్లాడిపోయింది, తల్లడిల్లిపోయింది. ఎందుకు? జరగరానిది నా వల్ల జరిగింది. ఇప్పుడు నా దేవుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. కూర్చొని ఆలోచించుకున్నాడు, దేవా అన్నిటినీ నియంత్రించుకొని బ్రతకటం నాకు ఎట్లుందంటే, ఎక్కలేనంత ఎత్తైన కొండ నా ముందుంచి ఎక్కురాను అన్నట్టుంది దేవా. ఎక్కకపోతే నువ్వు ఊరుకో, ఎక్కాలంటేనేమో చేత కావట్లేదు. 3 రోజులు మంచిగా బతికి 4 రోజులు చెడిపోయిన పనులు చేస్తాం. నా పని ఎట్లుందో దేవా, అల్లాడిపోతున్నాను నాయనా అని మొత్తుకునే భక్తులు ఎందరో. నా తిప్పలు కూడా అంతే ఉన్నాయి అన్నయ్య అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తకపోతే మీ గురించి ఆలోచించాల్సి వచ్చింది నేను. మరి ఒప్పుకుంటారా? అరే నాకే ఇట్లాంటి తిప్పలు ఉన్నప్పుడు మీకు నేను చేయి ఎత్తాడా? ఇప్పుడు ఎత్తుతారు, ఇప్పుడు ప్రమాదం ఉండదు మనకని. దేవునికి స్తోత్రం. ఇక్కడ నన్ను ఒక మాట చెప్పనియండి, మీకే కాదు. దీర్ఘదర్శి, ప్రవక్త, యుద్ధ వీరుడు, మంచి రైటర్, రచయిత, కీర్తనకారుడు, గాయకుడు, వాయిద్యకారుడైన బహుముఖ ప్రజ్ఞాశాలి దైవకృప పొందిన దావీదుకే చేత కాలేదు తనను తాను నియంత్రించుకోవటం. అందుకే అడిగాడు. భక్తులు కూడా అదే పాట పాడుకున్నారు, ఇదే వచనం. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభుని మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, ప్రభు మోర వినవా, ప్రభు మోర వినవా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. దేవునికి మహిమ. దావీదు పోరాడి 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 ఒక నిర్ణయానికి వచ్చాడు. నేనెంత ట్రై చేసినా ఈ కొండ ఎక్కలేను. అయిపోయింది. ఇక ఈ కొండ టైటిల్ ఏంటంటే నేను ఎక్కలేనంత కొండ. గొర్రెల్ని తోలుకొని చాలా కొండలు ఎక్కాను, మామూలు కొండలు. నాకు అలవాటు కొండల్లో గుట్టల్లో తిరగటం. కానీ దేవుడు చూపించిన ఈ పరిశుద్ధత అనే కొండ ఎక్కటం మాత్రం అమ్మో నా వల్ల కావట్లేదు. ఎంత ఎక్కుదామని ట్రై చేసి అన్నిసార్లు కింద పడుతున్నా, నా వల్ల కావట్లేదు. కాబట్టి ఇప్పుడు నేను ఒక పని చేస్తానని ఒక తెలివైన పని చేశాడు. దేవా కొండ ఎక్కకపోతే కుదరదన్నావు,
కొండ మీద నేనున్నాను అన్నావు, కొండ ఎక్కడానికి మొదలు పెట్టమన్నావు. ప్రయత్నం చేసి చేసి సాలిపోయింది. చేసిన ప్రతిసారి కింద పడిన వాళ్ళు ఎర్రగొట్టుకుంటున్నా. ఇక నా వల్ల కాదు, ఈ కొండ నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ. అయితే నేను ఒకటి ఎరుగుదును, కొండ ఎక్కమన్నావు, నువ్వే ఎక్కాలి, ఎవరి సాయము నీవు కోరకూడదు అని నువ్వు చెప్పలా. అర్థమైందా? పోరాడు జయించు అన్నాడు కానీ ఎవరి సాయం పొందొద్దు అని చెప్పాడు ఎక్కడన్నా? ఆ మాట చెబితే మనం భలే. ఆ మాట చెప్పలే. తెలివైనోడు ఆయన, మహామేధావి, జ్ఞానవంతుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పోరాడు జయించు అన్నాడు కానీ ఎవరి సాయం పొందవద్దు అనలా. దేవా నువ్వు కొండ ఎక్కురా అన్నావు కానీ ఎవరి సాయం పొందొద్దు, నువ్వు ఒక్కడివే సింగిల్గా ఎక్కాలి అని అయితే నాకు చెప్పలా. కాబట్టి ఇప్పుడు నేను నీకు ఒకటి చెప్తున్నా, కొండ ఎక్కు అని నువ్వు అన్నావు కాబట్టి నీకు కూడా ఒకటి చెప్తున్నా, ఎక్కించు. ఏమంటున్నాడు? ఎక్కురా అని నువ్వు అన్నావు కదా, ఎక్కించవయ్యా నేను అంటాను ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటాను నేను? ఎక్కించు. అరే నువ్వు ఎక్కరా అంటే నన్ను ఎక్కించమంటావు? నా వల్ల కావట్లా. కాబట్టి నేను ఒకటి ఎరుగుదును దేవా, నేనుగా ఎక్కితే ఖచ్చితంగా వెళ్ళకిలబడతా. అందుకే నీ పాదాలు పట్టుకుంటున్నా. కొండ ఎక్కాల్సిందే, తప్పదు, ఎక్కాల్సిందే ప్రభువా, తప్పదు, కానీ నా చేత కావట్లేదు. అందుకే నేను నిన్ను ఆశ్రయిస్తున్నా. నన్ను ఎంత పెద్ద శిఖరమైనా ఎక్కించగలిగి నీ యందు విశ్వాసం ఉంచుతున్నా. ఓకే అని దేవునికి వెళ్ళి తిరిగాడండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కొండ ఎక్కడం సాధ్యమైద్దా కాదా? ఎట్లా అయింది? ఆయనే పూనుకుంటాడు. ఇప్పుడు ఏం చేశాడో తెలుసా? ఆయనకు మొర్ర పెట్టి ప్రార్థన చేసి ఆయన వైపు చూసి ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్గా ఓపెన్ చేశాడు. ఏంటంటే నన్ను ఆయన ఎక్కించగలడు అని ఆయన యందు విశ్వాసం ఉంచాడు. ఇప్పుడు దావీదుకు సాధ్యమే కొండెక్కటం. ఎందుకంటే ఎప్పుడైతే ఎక్కాలని ఆశ ఉంది కానీ ఎక్కలేక సత్తన్నాను దేవా, అందుకే నన్ను ఎక్కించమని నీ పాదాలు పట్టుకున్నానని ఎప్పుడైతే భక్తుడు అంటాడు, అప్పుడు దేవుని హస్తం బయలుదేరి భక్తుని చేతిని పట్టుకుని ఎక్కిస్తాడు. ఇక యేసయ్య పూనుకుంటాడు ఆ పనికి. ఈవేళ నేను మీకు చెప్పగోరిన సంగతి ఏమిటంటే, పోరాడు జయించు, జయిస్తే ఇవన్నీ నీకు ఇస్తానన్నాడు. ఇప్పుడు మనం కూర్చోవాలి, నేను పోరాటం నాకు చేత ఇద్దా? శత్రువు ఎంత బలవంతుడు ప్రభువా, నేనెంత బలహీనుణ్ణి. మరి ఈ బలహీనుడు పూనుకొని పోరాడితే ఆ శత్రువును జయించి బయటపడటం సాధ్యమేనా దేవా? దయచేసి నాకు సహాయము చెయ్యి. నా శత్రువుని గెలుచున్నట్లు, నా శత్రుత్రయాన్ని అధిగమించినట్లు నాకు సాయము చెయ్యి. ఇక నా పని, నా భాగం నువ్వే తీసుకొని నాకు ఈ జయమును అనుగ్రహించు తండ్రి అని ప్రభువుకు అప్పచెప్పి ఆయన యందు విశ్వాసం ఉంచుటయే మన విజయ రహస్యమట. ఈ మాటనే యోహాను రాసినటువంటి పత్రికలో యోహాను భక్తుడు చెప్పాడు. పత్రికలో యోహాను రాసిన మొదటి పత్రిక, బైబిల్ ఉన్నోళ్ళు తీసుకొని ఆ మాటను అండర్లైన్ చేసుకోండి. యోహాను రాసిన మొదటి పత్రిక. ఇస్తారు వాళ్ళ స్వయం కృషితోనా? చెప్పాలి. స్వప్రయత్నాలతోనా? సొంత ఐడియాలజీతోనా? స్వీయ బలంతోనా? నో. అక్కడే చెప్పాడు రహస్యం కూడా. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయింతురు అని. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్నాడు. విశ్వాసం లోకాన్ని జయించడానికి ఉపయోగపడటం ఏమిటి అనే డౌట్ రావాలి ఇప్పుడు. ఎట్లాగో చెప్తా. మనంతటా మనం పరలోకం వెళ్ళగలమా? చెప్పాలి.
నీ అంతటా నీకు చేతనైద్దా? నీ పాపాలను శుద్ధి చేసుకోవటానికి, వాటిని నిర్మూలపరుచుకోవటానికి నీకు చేతనైద్దా? అయిద్దా? కాదు. మరి దానికోసం ఎవరి యందు విశ్వాసం ఉంచావు? కేవలం విశ్వాసం ఉంచావా? ఏమన్నా చేశావా? ఏమండి, బట్టలు రుద్దుతారే పళ్ళ, అదేంటారు దానికి పళ్ళు ఉంటాయి కదండి, బ్రష్, సన్న పళ్ళు ఉంటాయి, బ్రష్, దాన్ని పెట్టి బట్టలను పడేసి రుద్దుతూ ఉంటారు. అట్లే ఉన్న రుద్ది పోగొట్టుకోగలమా? మన పాపములను మనం ఏ విధంగా పోగొట్టుకోగలమండి? ఏం చేసి, ఏ సరిపేసి రుద్దుదాం? ఏమేసి రుద్దినా పోవు. మరి ఎట్లా? దానికి ఎవరి మీద ఆధారపడ్డాం? మైండ్ బాగా పనిచేసిన వాళ్ళందరూ చెప్పండి, ఎవరి మీద ఆధారపడ్డాం? ఏమని ఆధారపడ్డాం? దేవా, నేను పాపిని, నా పాపాల వల్ల నరకానికి పోయే గతి పట్టాను, నేను పరలోకం చేరాలంటే ఇవన్నీ పోవాలి, ఈ పోగొట్టుకోవటం నా చేత కావట్లేదు, మంచిగా బతకటము నా చేత కావట్లేదు, మరి ఈ పాపాలన్నీ పోయి నేను పరిశుద్ధురాలని అవ్వాలంటే ఏ సరిపోయాలో, ఏ సబ్బు పెట్టి రుద్దాలో నాకు అర్థం కావట్లేదు, ఎయ్యి పెట్టి రుద్దినా ఈ పోవనైతే కన్ఫామ్ అయిపోయింది, కాబట్టి నీ దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటా ప్రభువా, నీ పాదాలకు నమస్కారం చేస్తా తండ్రి, నన్ను నువ్వే గట్టెక్కిచ్చయ్యా అని అడిగావా లేదా? అలా అడిగినందుకు మరి అడిగి ఆయన మీద విశ్వాసం ఉంచావు, భారం వేసావు. ఇక నువ్వే నన్ను గట్టెక్కిస్తే తప్ప నాకు ఇక ఏమీ చేత కాదని చేతులు ఎత్తేసావా? ఏమన్నా చేసావా? ఏమో చేతులెత్తి దేవునికి అప్పచెప్పుకున్నావా? ఏమన్నా చేసావా? చేతులు ఎత్తేసావో ఇక దేవుడు పూనుకున్నాడు. ఆ మహిమను వదిలిపెట్టి ఈ మట్టి లోకంలోకి వచ్చి నీ పాపాలన్నీ తన మీద వేసుకొని ఆ సిలువలో నీ కొరకు పరిహారం జరిగించాడు. ఇదంతా ఎందుకు చేశాడు? ఏమైనా అమౌంట్ ఇస్తే చేశాడా? వెండి బంగారాలు కానీ, ఏదన్నా పైసలు కానీ ఏమన్నా ఇచ్చావా? ఆయన మీద నువ్వు ఆధారపడ్డందుకు చేశాడు. ఆయన యందలి విశ్వాసం ఉంచినందుకు చేశాడు. ఇక నీవు తప్ప నాకు దిక్కు లేదు అని ఏనాటికైనా నువ్వు అంటావనే ముందు ఆయన ఆ పని చేశాడు. ఇదంతా మన వల్ల జరిగిందా, ఆయన వల్ల జరిగిందా? మరి మన వల్ల జరిగింది ఏమిటి? కేవలం ఆయన కృపను ఆశ్రయించి ఆయన యందు విశ్వాసం ఉంచటమే మనం చేసింది. ఇప్పుడు కేవలం విశ్వాసం ఉంచినందుకు, కేవలం ఆయన కృపను ఆశ్రయించినందుకు మనకి ఏమి లభించింది? రక్షణ లభించింది. నిశ్చయమేనా? డౌట్ ఏమన్నా ఉందా? సస్తే ఖచ్చితంగా పరలోకం పోతా, పరదైసుకు పోతా, గ్యారంటీ, డౌట్ లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అనుమానం ఉన్నోళ్ళు చేతులు ఎత్తవాకండి. కొంతమంది చేతులు ఎత్తలా. బాప్తీసం పొందలేదా నువ్వు? పచ్చ చొక్క నువ్వే, నీ చొక్క నీకు తెలియదా? నువ్వే అవి అనకూడు. బాప్తీసం పొందలేదా? పొందినా నీకు నిశ్చయిత లేదు పోతానని, పరలోకం పోతానని లేదా? మరి ఆడున్నా నేనేం చెబుతున్నా, వింటున్నావు? ఆంతులు చదువు లేని వాళ్ళు చేతులు ఎత్తు, నువ్వు ఎత్తవేంది? ఆ నిశ్చయిత ఉందా లేదా? ఇప్పుడు ఎంతమందికి ఉంది నిశ్చయిత? సత్తే కన్ఫామ్. ఎక్కడికి? ప్రస్తుతం పరదేశం, తర్వాత ఎంతమంది చేతులు ఎత్తారు? ఎత్తండి. డౌట్ లేదుగా? ఏం బాండ్ రాయించుకు వచ్చారేంది? ఇన్సూరెన్స్ బాండ్ లాగా ఉన్న బాండ్ రాయించుకు వచ్చారా? దేన్ని బట్టి చెప్తున్నారు? విశ్వాసాన్ని బట్టి ఆ మాట చెప్పారు. మీరు కేవలం ఉంచింది విశ్వాసమే. ఆ విశ్వాసానికి గుర్తుగా బాప్తీసం పొందావు. అంతకుమించి నువ్వేం చేయాలా? రోజు పొద్దుంతా చాకిరి చేసి సాయంత్రానికి స్నానం చేస్తావు. చాకిరి చేయకపోయినా ఊర కూర్చున్నా సరే సాయంత్రానికి నీళ్లు పోసుకోవాలనిపించింది, స్నానం చేస్తావు. ఆ స్నానం ఏదో యేసునామంలో చేసావు అంతే. పైసా ఖర్చు పెట్టాలా, ఒంటికి ఏమైనా చాకిరి కూడా చేయలే. అంతేనా? ఇంకేమైనా చేసావా?
కానీ నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన వాని యందు విశ్వాసం ఉంచి కేవలం విశ్వాసము ద్వారా కృప, ఆయన కృపను బట్టి ఇప్పుడు నీకు రక్షణ కన్ఫామ్ అయిపోయింది.